సార్ దాదాపు 3 దశాబ్దాల తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో భాగంగా సీఎం చంద్రబాబు అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీళ్ళ మధ్య ఎంతో కాలంగా గొడవలు ఉన్నాయి అనే ప్రచారం ఉంది. దాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా అంగీకరించారు. ఇప్పుడు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండడం కుదరదన్న మాట కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇకపై ఈ విభేదాలకు పులి స్టాప్ పడేటనుకోవచ్చా? నిజానికి వాళ్ళిద్దరి మధ్య వివాదాలకి ఎప్పుడో ఫుల్ స్టాప్ పడింది. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఇవాళ జరిగినటువంటి పుస్తక ప్రదర్శనలో వాళ్ళు కలుసుకోవడం లేదా ఇది వివాదాలకి ఫుల్ స్టాప్ అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోవటం, అదేవిధంగా అన్న తెలుగుదేశం పేరుతోటి ఒక కొత్త దుకాణాన్ని పెట్టడం, అది విఫలం కావడం, ఇవన్నీ కూడా తెలిసిందే. ఆ తర్వాత చివరికి ఆయన రాజకీయంగా వైసీపీలో చేరి వైసీపీ తరఫున పోటీ చేయడం, ఓడిపోవడం, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది జనానికి అవసరం లేదు. వాళ్ళు రాజకీయంగా ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అందువలన ఆ రాజకీయ పరమైనటువంటి దృక్కోణం నుంచి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి చురుగ్గా ఉన్నటువంటి ఒక నేత. ఆ విధమైనటువంటి చురుకుదనం కానీ లేదా ఆ విధమైనటువంటి రాజకీయాలు అంటే ఎస్వి యూనివర్సిటీలో ఆయన రాజకీయాలు చేసినటువంటి తీర్థనులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిలో కనిపించవు. అందుకని వ్యక్తిత్వాలు డిఫరెంట్ అయినప్పటికీ ఒకే పార్టీలో ఇద్దరు ఆ విధమైనటువంటి విభేదాలకు కారణం ఏంటంటే అధికారాన్ని ఎవరు చలాయించాలి అనేటువంటి సమస్య ప్రధానమైనటువంటి కారణం. ఆ పోటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి దూరం కావడం, ఇవన్నీ కూడా తెలిసిందే. అందువలన ఇప్పుడు ఆయన ఏమి రాజకీయాల్లో లేరు. రెండోది, రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచనలు కూడా ఆయన ఏమి ఉన్నారని ఎక్కడ చెప్పలేదు కనుక రాజకీయాలకు ఇంకా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారితో మిత్రత్వం కావచ్చు లేదా శత్రుత్వం కావచ్చు, అలాంటివి ఏవి కూడా ఉండేటువంటి అవకాశాలు లేవు. కుటుంబ సంబంధాల వరకు అయితే కొనసాగుతాయి. అవి అంతకుముందు రాజకీయ వైరుధ్యాలు ఉన్న సమయంలో కూడా ఆ కుటుంబ సంబంధాలు అనేటువంటి వాటికి ఎక్కడ తేడా వచ్చినట్టు మనకైతే కనిపించదు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో భాగస్వాములు కావడం, ఆ రిలేషన్స్ అయితే కొనసాగింది. కానీ రాజకీయంగా వైసీపీతో వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సహజంగానే దానితో పూర్తిగా విభేదించడం, అదేవిధంగా ఆయన సతీమణి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు నిజానికి వెంకటేశ్వరరావు కంటే ఆమె యాక్టివ్గా కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి కావడం, ఇవన్నీ కూడా మనం చూసినవే. అందుకని ఇది ఒక ఆ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా కలిసినటువంటి ఒక ఉదంతంగా మాత్రమే తప్ప దీనికి ఏ విధమైనటువంటి రాజకీయ ప్రేరేపితాలు లేకపోతే పరిణామాలు పర్యవసానాలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. కోటేశ్వర గారు, ప్రధానంగా ఎన్టీఆర్ అధికారం కోల్పోయిన తర్వాతనే అందరూ కూడా చంద్రబాబు వైపు వచ్చారు. అప్పుడు అందులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు, హరికృష్ణ ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నారు, మిగతా చాలామంది టీడీపీ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా అధికార పంపిణీ విషయంలోనే వీళ్ళ మధ్య ప్రధానంగా గొడవ జరిగింది అనేది ఆరోపణ. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 30 ఏళ్ల పాటు దాదాపు ఒక వేదిక పంచుకోలేకపోయారంటే తీవ్ర స్థాయిలోనే వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నట్టు కదా. అంటే ఒకటి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన ఒక క్యాంపుని నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకి లేవు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమైంది. ఆ కారణంగానే ఇవాళ రాజకీయాలు ఇవాళైనా లేదా 25 సంవత్సరాల క్రితం లేదా 30 సంవత్సరాల క్రితం అయినా కానీ రాజకీయాలు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎటువైపు మళ్తున్నాయంటే అధికారం ఎక్కడుంటే అటువైపు మొగ్గటం అనేటువంటిది మనకు అప్పుడే కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మధ్య తలెత్తినటువంటి విభేదాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చాణక్య నీతి కావచ్చు, లేకపోతే ఒక క్యాంపుని మెయింటైన్ చేసేటువంటి సత్తాన్ని ఎక్కువ మంది
ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూశారు. అందుకని ఆయనతో ఉంటే ఆ పార్టీ ఉంటుంది, అధికారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోటి చివరికి ఎన్టీ రామారావుని కూడా ఆ, కాదని చెప్పేసి ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. అటువంటి స్థితిలో ఎన్టీ రామారావుకి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లేదా ఆయన నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరుంటారు అనేటువంటి సమస్య చరిత్ర కూడా అదే రుజువు చేసింది. మరి ఆ చరిత్రని ఇప్పుడు ప్రపంచ చరిత్రలో భాగంగా రాసినటువంటి పుస్తకంలో మరి ఆయన రాశారా లేదా, లేదా ఆయన రాసినటువంటి ప్రపంచ చరిత్ర ఏమిటి అనేటువంటిది ఆ పుస్తకం చదవలేదు కనుక దాని గురించి మనం ఏమీ చెప్పలేదు. హ్మ్. కానీ కోటేశ్వర గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తర్వాత వైసీపీలోకి వెళ్లారు. రాజకీయంగా చంద్రబాబుతో ఎంత ఢీకొట్టాలో అంత ఢీకొట్టడానికి ప్రయత్నించారు గానీ సక్సెస్ కాలేకపోయారు. ఒక రకంగా అది ఫెయిల్యూర్‌గానే మనం చూడొచ్చంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అందులోనూ చంద్రబాబు యొక్క ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు ఉన్నటువంటి కన్నింగ్నెస్ అనండి, లేకపోతే నాయకత్వ లక్షణాలు అనండి, ఒక క్యాంప్ని ఏర్పాటు చేయడంలో ఒక విద్యార్థి నాయకుడిగా ఎస్వి యూనివర్సిటీలో పొందినటువంటి అనుభవం కావచ్చు, అక్కడ ఆయనకి ఎదురైనటువంటి బలమైనటువంటి ప్రత్యర్థులు, వాళ్లను తట్టుకొని నాయకుడిగా ఎదగటం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఒక అనుభవాలు, అనేక అనుభవాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అలాంటి అనుభవాలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి లేవు. అందువలన రెండవది వ్యక్తిగతమైనటువంటి సాఫ్ట్ నేచరు, అగ్రెసివ్ నేచరు, ఇట్లాంటివి కూడా కొంత మేరకు పనిచేస్తాయి. హ్మ్. మొత్తం మీద ఏంటంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక రకంగా రాజీకొచ్చారనుకోవచ్చా కోటేశ్వరరావు గారు? రాజీ ఏముంది, ఆయన ఆయన దారి ఆయన చూసుకున్నాడు, ఈయన దారి ఈయన చూసుకున్నాడు. ఆ దారి చూసుకునేటువంటి క్రమంలో కాంగ్రెస్ లో చేరారు, తర్వాత వైసీపీలో చేరారు, మరి ఇప్పుడు ఆయన సతీమణి బీజేపీలో ఉన్నారు. మరి బీజేపీతో ఉన్నటువంటి ఈయనకి సంబంధాలు ఏంటో తెలియదు. ఏమున్నప్పటికీ ఏమున్నప్పటికీ భార్య ఒక రాష్ట్ర పార్టీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తర్వాత ఆ పార్టీతో ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంటారు తప్ప మరొకటి కాదు. అందువల్ల ఆయన అన్ని దుకాణాలు ఆయన వెళ్ళొచ్చారు. ఏ దుకాణంలో కూడా ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎమర్జ్ కాలేకపోయారు. ఇది వాస్తవం.